నాయక్ 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. నంద్యాల వైసీపీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిపై ఫైర్ అయిన టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి. నంద్యాల వైసీపీ ఎంపీ పోచపై టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఇంటి పేరు బైరెడ్డి ఉంటే నీకు వచ్చిన నష్టమేంటి అని ప్రశ్నించారు. మా అత్త మామలకు లేని బాధ నీకెందుకు అన్నారు. బైరెడ్డి వంశం గురించి మాట్లాడే స్థాయి ఎంపీ పోచాది కాదన్నారు. నన్ను రెచ్చగొడితే నిన్ను తల ఎత్తుకోలేకుండా చేస్తానన్నారు. ఎస్సీ ల్యాండ్స్, బాక్స్ బోర్డ్ ల్యాండ్స్ కాజేసిన వ్యక్తి ఎంపీ పోచా అని 2.5 లక్షల మెజార్టీతో గెలిచిన ఎంపీ ఏం అభివృద్ధి చేశావని ప్రశ్నించారు. రైతులను మోసం చేసిన ఘనత ఎంపీ పోచాదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీయిజం రాజకీయాలు చేస్తేనే అప్డేట్ రాజకీయాలు అంటారని ఎద్దేవా చేశారు. నామినేషన్ వేసి వచ్చిన ఎంపీ పోచా సైకిల్ గుర్తుకు ఓటు వేయమని అడిగినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఛాలెంజ్ చేయాలని అనిపించింది. ఇప్పుడు వరకు ప్రతి ప్రెస్ మీట్ లో ఒకటే మాట్లాడతారు పోచా బ్రహ్మానందరెడ్డి గారు. ఏమంటారంటే వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా అందాయి కాబట్టి మళ్ళీ మేమే గెలవబోతున్నాము, మళ్ళీ వైసీపీనే గెలుస్తుంది అని మాట్లాడతారు. మరి సంక్షేమ పథకాల గురించి ఒక ఎంపీ మాట్లాడుతుంటే ఆయన ఎంపీటీసీనా మరి ఎంపీనా నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే ఒక ఎంపీ అన్నాక పేపర్స్ ఎంపీ అన్నాక ఆయన మాట్లాడిన మాటలు తర్వాత నేను చాలా రీసెర్చ్ చేశాను ఆయన పైన. పాపము ఈడ నంద్యాల పార్లమెంట్ లోనే ఆయన కనిపించట్లేదు, ఏమన్నా ఢిల్లీలో ఉన్నాడేమో ఎంపీ కదా అని అనుకుంటే ఆయన సెషన్స్ కి కూడా పాపము 60% అంట ఆయన అటెండెన్స్ అంట. ఈరోజు నంబర్ ఆఫ్ డిబేట్స్ చూస్తే ఈ 5 సంవత్సరాల్లో 20 డిబేట్స్ లో పాల్గొంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అవన్నీ పక్కన పెడితే 10 డిబేట్స్ పాల్గొన్నారు. ఈ 10 డిబేట్స్ లో ఏమైనా ముఖ్యమైన విషయాలు ఏమన్నా మాట్లాడినారా అంటే ఒకటే ఒక మాట, నంద్యాల పార్లమెంట్ నంద్యాల టౌన్ లో ఉన్న పొల్యూషన్ గురించి మాట్లాడారు తప్ప ఇంకేం లేదు. అట్లాగే ఈరోజు నవరత్నాలు బాగా అందాయి అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాకముందు 700 హామీలు కురిపించారు. ఈ పైన 700 హామీల పైన ఈ 700 హామీలలో నవరత్నాలు అని చెప్పి 9 హామీలు తీసుకొచ్చాడు. ఈ 9 హామీలు ఏమైనా బాగు చేశారా అంటే ఏమీ లేదు. ఈరోజు అమ్మ ఒడి అని చెప్పి ఆనాడు ఏమన్నారు, పిల్లలందరికీ మీకు 15,000 రూపాయలు ఇస్తాము అని అన్నారు. మరి ఈ రోజు ఒక్కరికే ఇచ్చి ఆ 15,000లో కూడా 2,000 మెయింటెనెన్స్ అని చెప్పి ఆఖరికి చిన్న పిల్లలని కూడా మోసం చేశారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అట్లాగే విద్యా దీవెన అని చెప్పారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కనీసము 10% కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు. ఈరోజు కరెక్ట్ టైంకి ఫీజు రీఎంబర్స్మెంట్ చెయ్యక చాలా మంది హాల్ టికెట్లు రాక లేదంటే టీసీలు దొరకక వీళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. తల్లిదండ్రుల పైన 3,125 కోట్ల రూపాయలు అదనపు భారం ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా జరిగింది. అట్లాగే మద్యపాన నిషేధం అని చెప్పారు. ఏర్లై పారుతుంది మద్యం. ఈరోజు రాష్ట్రం నడుస్తుంది అంటే కేవలం వాళ్ళు లిక్కర్ పైన బతుకుతున్నారు. ఇల్లీగల్ మద్యాన్ని అలవాటు చేశారు. లివర్ కిడ్నీలు దొబ్బినాయి. గంజాయి ఎక్కడ పట్టుకున్నా అది మన రాష్ట్రానికి లింక్ అవుతుంది. మరి వీళ్ళ మాట్లాడేది నవరత్నాల గురించి. అట్లాగే ఈరోజు ఎన్నెన్నో ఇళ్ల పట్టాలు 25 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయినాయన్నా? ఎక్కడో గుట్టలల్లో, చెరువులలో, శ్మశానాలలో ఇల్లు ఇచ్చారు. దాదాపు 60% ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. మరి ఇలాంటి నవరత్నాలు ఎవరికైనా బెనిఫిట్ అయినాయా? మీరే చెప్పాలి. ఈనాడు పోచా బ్రహ్మానందరెడ్డి గారు అంటారు అసలు ఆమెకి ఏం తెలుసు, ఆమె ఏమన్నా సేవ చేసిందా అని అంటాడు. మీరు ఎక్కడో ఢిల్లీలోనో మరి ఏ కల్తీ సీడ్ బిజినెస్ చేసుకుంటా బిజీగా ఉన్నట్టున్నారు. మరి నంద్యాలలో మేము ఏం చేసామో మీకు తెలియనట్టుంది. గత 5-6 సంవత్సరాలుగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. జాబ్ క్యాలెండర్ కానీ ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా నేను ధర్నాలు చేశాను, కేసులు పెట్టించుకున్నాను. యూత్ వింగ్ కి స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నా, నంద్యాల పార్లమెంట్ కి జిల్లా అధ్యక్షురాలుగా కూడా పనిచేస్తున్నా.
ఈ రోజు నీకన్నా ఎక్కువ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయని నాకు బాగా తెలుసు నీకన్నా. మరి నువ్వే అభివృద్ధి చేసుంటే ఏం అభివృద్ధి చేసావు నంద్యాల పార్లమెంట్ లో? నీకిచ్చిన ఎంపీ ఫండ్స్ లో ఎక్కడైనా ఏదన్నా చేసినావా అని నేను అడుగుతున్నా.